5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకులు నేటి కార్మికుల తరపున పోరాడుతున్నామని చెబుతున్న నాయకులు ఎందుకు నూతన వేతన ఒప్పందం చేసుకోలేకపోయారని టీఎన్టీయూసీ నాయకులు విమర్శించారు. స్థానిక పేపర్ మిల్ టీఎన్టీయూసీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో మిల్లు కార్మికుల సమస్యను వైసీపీ వర్గపోరుతో వెంటిలేటర్లపై పెట్టేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసుల సంయుక్తంగా పేపర్ మిల్ కార్మికుల సమస్యకు పరిష్కారం ఉందన్నారు. దానికోసం కృషి చేస్తుందని అన్నారు. గత వారం రోజులు బట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్మిక శాఖ అధికారులు, యాజమాన్యం కార్మికులతో చర్చలు జరుపుతుందన్నారు. పై నెల 21వ తేదీన జరగాల్సిందని, త్వరలోనే కార్మికులకు నూతన వేతన ఒప్పందం జరుగుతుందని, న్యాయమైన వారి డిమాండ్లు నెరవేరుతాయని అన్నారు. 2019 ముందు తెలుగుదేశం హయాంలోనే వేతన ఒప్పందం జరిగిందని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జరగలేదని, ఇప్పుడు రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో ఉద్యమం చేస్తున్న నాయకులు గుర్తించాలని అన్నారు. గత ప్రభుత్వంలో పరంపర పేరుతో కార్మికులను దోపిడీ చేసినది వైసీపీ వారేనని విమర్శించారు. టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్క చిట్టిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన కార్మికుల ప్రయోజనాల కోసం యాజమాన్యంతో చర్చలు జరుపుతుందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నాయకులు కార్మికులను రెచ్చగొట్టి స్వార్థ రాజకీయ మైలేజీ కోసం కంటితుడుపు ఉద్యమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులపై ప్రేమ ఉంటే గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మిల్లులో సుమారు 3,500 మంది కార్మికులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొందరు వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణి పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు నల్లం శ్రీనివాస్, కాశీ నవీన్ కుమార్, మధ్య రాంబాబు, దాస్యం ప్రసాద్, చినరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క యాక్షన్ జరుగుతున్నప్పుడు కాడి నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పేపర్ మిల్ కార్మికులకు న్యాయం చేయాలనేటువంటి విషయంలో మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కొడతానే ఉన్నారు. దీనిపై ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మంచి అగ్రిమెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తిరస్కరించిన గత వైసీపీ మాజీ నాయకులు ఇప్పుడు నేను తగుదనమ్మా అని చెప్పి ఈ కార్మికుల మధ్యలోకి వచ్చి చిచ్చు పెట్టి సమస్యలను తెక్కకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. దానికి మేమే చేసేస్తాం కార్మికులకి న్యాయం చేస్తాం అనేటువంటి బిల్డప్ ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఈ బిల్డప్ గత 5 సంవత్సరాలు ఏం చేశారు? మరి ఆ రోజు మీరు చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. అదే కాకుండా గతంలో 2014, 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అగ్రిమెంటు ఖచ్చితంగా కూడా మా హయాంలో జరిగింది. ఆ అగ్రిమెంట్ని అయిపోయి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత గవర్నమెంట్ పట్టించుకోవడం మానేసి కాలయాపన చేస్తూ వచ్చింది. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున టీఎన్టీసీ ఆధ్వర్యంలో మరి కార్మిక సమస్యల మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈ రోజున పేపర్ మిల్లో కార్మికులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో, మరి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, మేనేజ్మెంటు, అలాగే లేబర్ కమిషనరు వీళ్ళందరూ కూడా చాలా కార్మికులకి మంచి అగ్రిమెంట్ చేయడం జరిగింది. మరి ఆ రోజున మరి అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. మరి తర్వాత మరి మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు వైసీపీ వాళ్ళు లాక్కెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పరం కార్యక్రమం పెట్టి మరి కోట్లాది రూపాయలు సంపాదించుకుని మరి ఈ వర్గపోరులో మాజీలు ఎవరైతే ఉన్నారో వర్గపోరులో ఇక్కడున్న కార్మికులకి అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా మరి ఎవరికి కూడా న్యాయం జరగల. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు కొట్లాట్లు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ ఒకరినొకరు విమర్శించుకోవడాలు చేసుకుని కార్మికుల సమస్యలను పట్టించుకోవడం మానేసి ఈ రోజున
నేను తగుదునమ్మా అంటూ మరి ఎవరైతే మాజీలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ కార్మికులకు మేము న్యాయం చేస్తాం, లేకపోతే మేము ధర్నాలు చేస్తాం, లేకపోతే నిరాహార దీక్షలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం అని చెప్పడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు కార్మికులకు ఏం న్యాయం చేశారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు వర్గపోర్లని కొట్టుకోవడం జరిపోయిందే తప్ప కార్మికుల పట్ల ఎప్పుడూ కూడా ఎవరు స్పందించిన సందర్భాలు లేవు. మరి ఈ రోజులు చూసుకున్నట్లయితే మరి ఎవరైతే స్థానిక శాసనసభ్యులు మా స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే పురంధేశ్వరి గారు, అలాగే కూటమి నాయకులు దుర్గేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ కార్మికుల పక్షాన మరి సమావేశాలు ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, యాజమాన్యం దృష్టికి, లేబర్ కమిషనర్ దృష్టికి, వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సమస్యను మనం 14వ తారీఖునే అయిపోతుందని మేము అంతా అనుకున్నాం. మళ్ళీ దాన్ని 21వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. 21వ తారీఖుకి మరి 99% కార్మికులకి న్యాయం జరుగుద్దని అధికారులు కార్మికుల పక్షాన స్పందించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇటువంటి పరిశ్రమల్ని తేవడానికి మరి అనేక దేశాలు తిరిగి, అనేక ప్రాంతాలు తిరిగి మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది.